ఇది మన సబ్స్క్రైబర్ లైఫ్ లో జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్. ఒక కపుల్ వాళ్ళకి మ్యారేజ్ కాకముందు ఒక 3 days వాళ్ళొక ట్రిప్ ప్లాన్ చేశారు. ఫస్ట్ డే వాళ్ళు సింహాచలం వెళ్ళారు, సెకండ్ డే అరకుకు వెళ్ళారు, థర్డ్ డే వైజాగ్ లోని ఆర్కే బీచ్ దగ్గరికి వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళు అక్కడే దగ్గరలో ఉన్న ఇంకొక బీచ్ కి వెళ్ళారు. ఆ బీచ్ పేరు మెసేజ్ లో వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో ఏదో ఒక బీచ్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆ మెసేజ్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, వాళ్ళు సెకండ్ వెళ్ళిన బీచ్ దగ్గర కూర్చోవడానికి స్టోన్స్ ఎక్కువగా ఉంటాయి. అలా ఈవినింగ్ టైంలో ఆ బీచ్ కి వెళ్ళిన తర్వాత స్టోన్స్ మీద నిలబడి వాళ్ళ ఫోటోలు దిగుతూ ఉన్నారు. సడన్ గా పెద్ద పెద్ద ఉరుములు ఉరవడం స్టార్ట్ అయ్యాయి. మబ్బులు మొత్తం నల్లగా, వర్షం పడే సూచనలు వాళ్ళకి బాగా కనిపించాయి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఆ ఏరియాలో పెద్ద వర్షం పడింది. వాళ్ళు ఆ వర్షం నుంచి తప్పించుకోవడానికి అక్కడే పక్కనున్న ఒక చిన్న రెస్టారెంట్ లోకి వెళ్ళి తలదాచుకున్నారు. అప్పుడే ఆ అమ్మాయి ఆ అబ్బాయితో, నువ్వు ఇక్కడే ఉండు, నేను వాష్రూమ్ వరకు వెళ్ళొస్తాను అంటూ లోపలికి వెళ్తుంది. ఆ వాష్రూమ్ దగ్గర ఎవరూ లేదు, ఏదో వర్క్ జరుగుతున్నట్టు వస్తువులన్నీ చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. ఆ అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో లైట్లు సడన్ గా ఫ్లికర్ అయ్యాయి. అది చూసిన అమ్మాయికి అసలు ఏం అర్థం కాలేదు. సర్లే, బయట పెద్ద వాన పడుతుంది కదా, కరెంట్ ఫ్లక్చువేషన్స్ ఏమో అనుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ రూమ్ కి వెళ్ళారు. రూమ్ కి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ అవ్వడానికి ఆ అమ్మాయి మళ్ళీ వాష్రూమ్ కి వెళ్ళింది. అక్కడ కూడా సేమ్ లైట్లు మళ్ళీ ఫ్లికర్ అయ్యాయి. ఆ అబ్బాయికి చెప్తే తను కంగారు పడతాడని ఈ విషయం ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయి చెప్పలేదు. ఆ అబ్బాయి కూడా తర్వాత వాష్రూమ్ కి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. సేమ్ ఇన్సిడెంట్, లైట్లు మళ్ళీ మళ్ళీ ఫ్లికర్ అవుతూనే ఉన్నాయి. వాళ్ళిద్దరికీ అర్థమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఏదో జరుగుతుంది, మనకి తెలియంది, ఇప్పటి వరకు మనం ఎక్స్పీరియన్స్ చెయ్యింది. ఆ రూమ్ లో వాళ్ళిద్దరే ఉన్నా ఎవరో మూడో మనిషి వాళ్ళని చూస్తున్నట్టు, గమనిస్తున్నట్టు వాళ్ళకి అనిపించింది. ఏదో చిన్నని మాటలు, గుసగుసలు వాళ్ళ చెవి వరకు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత వాళ్ళు చాలా భయాందోళనకు గురయ్యారు. అప్పుడే అమ్మాయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఆ రూమ్ లో జరుగుతున్న విషయాలు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పింది. అప్పుడే వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఊర్లోనే ఉండే ఒక ఫకీర్ దగ్గరికి ఆ మొబైల్ ని తీసుకెళ్ళింది. విషయం అంతా విన్న ఆ ఫకీర్ ఆ ఫోన్ లో మంత్రాలు చదవడం మొదలు పెట్టాడు. ఇక్కడ ఆ అమ్మాయి ఆ ఫోన్ పట్టుకొని లౌడ్ స్పీకర్ ఆన్ చేసుకొని ఆ మంత్రాలని ఆ రూములు మొత్తం వినిపించేలా తిరుగుతూ ఉంది. కొద్దిసేపటికి ఏదో మంత్రం వేసినట్టు ఆ రూమ్ లోంచి వస్తున్న గుసగుసలు, మాటలు, వస్తువుల శబ్దాలు మొత్తం ఆగిపోయాయి. ఆ రోజు వాళ్ళకి అసలు ఏం జరిగిందనేది ఇప్పటికీ వాళ్ళ లైఫ్ లో ఒక మిస్టీరియస్ ఈవెంట్ లానే మిగిలిపోయింది. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.